హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మాస్ ఫాదర్ రెసిపీస్. నిగనిగలాడే తెల్లటి వంకాయలతో చాలా రుచిగా, చాలా సింపుల్గా, అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయల్ని నీళ్ళలో శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్లు వేసుకుని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నార్మల్గా మనకి దొరికే వంకాయల కన్నా ఈ తెల్లటి వంకాయల టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీ ఏరియాలో ఈ వంకాయలు దొరికితే కనుక కంపల్సరీగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వంకాయలకి ఘాట్లు పెట్టుకునే ముందు నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకుంటే మన వంకాయలు అయితే తొందరగా నల్లబడవు. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న వంకాయలన్నిటినీ కడాయిలో వేసుకుని అటు ఇటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మన వంకాయలన్నీ మంచి ఈవెన్గా ఫ్రై అవుతాయి. నేను ఇక్కడ మంచిగా మగ్గడానికి అని చెప్పి మూత పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మగ్గనిచ్చాను. ఈ విధంగా సాఫ్ట్గా మన వంకాయలన్నీ మగ్గిన తర్వాత ఇలా సాఫ్ట్గా మగ్గిన వంకాయల్ని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కడాయిలో వేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం దీంట్లో అని చెప్పి మంచి టేస్టీ మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా పుచ్చగింజలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోపు, 4 లవంగాలు, 1 యాలుక, 2-3 దాల్చిన చెక్క ముక్కలు. మీరు తినే కారాన్ని బట్టి కారం చూసుకుని వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు చూసుకుని వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుని మన మసాలాని సాధ్యమైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన ఆనియన్ కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కాబట్టి ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న వంకాయల్ని వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 సెకండ్స్ అయితే వంకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మన మసాలా మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా కలిపేసి వంకాయలన్నీ చితికిపోయేలా కాకుండా లైట్గా నేను ఇక్కడ చూపించిన విధంగా వంకాయలకన్నిటికీ మసాలా మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మన మసాలా మాడిపోకుండా ఉండాలని చెప్పి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే నేను ఇక్కడ వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మన మసాలా మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఈ విధంగా వంకాయలన్నీ మంచిగా మగ్గి మన మసాలా అంతా వంకాయలకి మంచిగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.